హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలిటికోస్. నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ. ఈ కేసు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నో పార్టీలు మద్దతుగా కూడా కలిపాయి. సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం కూడా సృష్టిస్తోంది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నది బయట వ్యక్తులు మాత్రమే కాదు, ఏకంగా ఎన్టీఏ నమ్మిన సబ్జెక్ట్ నిపుణులే అన్న పచ్చి నిజం బయటపడింది. ఏ దేశ అత్యున్నత పరీక్షల సంస్థ అయితే భద్రతకు మారుపేరుగా ఉండాలో అదే ఎన్టీఏ కార్యాలయం లీకేజీ వనరులకు అడ్డాగా మారిపోయింది. కనీస తనిఖీలు లేవు, సీసీటీవీల పర్యవేక్షణ అయితే అంతకన్నా లేదు. ఈ భద్రతా లోపాలని ఆసరాగా చేసుకుని ఎన్టీఏ ఎక్స్పర్ట్స్ ఏ విధంగా నీట్ పేపర్ను హోటల్ గదులకు, సొంతిళ్లకు మోసుకెళ్లారో సిబిఐ ఎక్స్క్లూజివ్ ఆధారాలతో సహా బయటపెట్టింది. అసలు ఎన్టీఏ కాన్ఫిడెన్షియల్ రూమ్లో ఏం జరిగింది? ఆ పూర్తి ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు పొలిటికోస్ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం, వచ్చేయండి. సిబిఐ కోర్టుకు సమర్పించిన దాదాపు 422 పత్రాలు, 43 ఆధారాలు ఎన్టీఏలోని ఘోరమైన లోపాలను మన కళ్ళకు కట్టినట్టు చూపించాయి. ప్రశ్నాపత్రాల అనువాదం, ప్రూఫ్ రీడింగ్ బాధ్యతలు చూసే 3 సబ్జెక్ట్ నిపుణులు ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారులుగా మారారు. కెమిస్ట్రీ నిపుణుడు పివి కులకర్ణి కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి వెళ్లేటప్పుడు కానీ, బయటకు వచ్చేటప్పుడు కానీ ఎలాంటి మెటల్ డిటెక్టర్లు కానీ, బాడీ చెకింగ్లు కానీ లేకపోవడాన్ని పక్కాగా వాడుకున్నాడు. కాగితపు ముక్కలపై ప్రశ్నలు, సమాధానాలు చక్కగా రాసుకుని జేబులో వేసుకుని చాలా ఈజీగా బయటకు దాటేశాడు. మరికొన్ని కష్టమైన ప్రశ్నలను మనసులోనే గుర్తుపెట్టుకుని హోటల్ గదికి వెళ్లి కాగితంపై రాసి శుభ్రంగా లీక్ చేశాడు. ఇక బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్ మండారే మరో అడుగు ముందుకేసింది. కాన్ఫిడెన్షియల్ రూమ్లో ప్రశ్నలను క్షుణ్ణంగా చూసి హోటల్కు వెళ్ళాక ఎన్సీఈఆర్టీ పుస్తకాల ఆధారంగా ప్రొఫెషనల్గా పేపర్ను రీక్రియేట్ చేసింది. ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవాల్దార్ ఏకంగా తన సొంత ఇంటికే వెళ్ళి గుర్తుపెట్టుకున్న ప్రశ్నలన్నింటినీ కూడా ఖచ్చితత్వంతో రాసి మార్కెట్లోకి లీక్ చేసేసింది. అసలు సీసీటీవీల వ్యవహారంలో ఎన్టీఏ బాధ్యతారాహిత్యం చూస్తే షాక్ అయిపోవాల్సిందే. కార్యాలయంలోని సీసీటీవీ దృశ్యాలు కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే రికార్డ్ అవుతాయంట. అలా సెట్ చేశారు. మరి దీనివల్ల లీకేజీ జరిగిన కీలక సమయానికి సంబంధించినటువంటి ఫుటేజీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పోనీ ఆ సీసీటీవీలను లైవ్లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఉందా అంటే అది కూడా లేదు. విద్యాశాఖ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి సిబిఐ దేశవ్యాప్తంగా జరిపినటువంటి మెరుపు దాడులతో 360 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. ప్రస్తుతం మొత్తం 13 మంది కీలక నిందితులు జైలు గోడల మధ్య ఊచలు లెక్కిస్తున్నారు. అత్యంత పవిత్రంగా సాగాల్సినటువంటి వైద్య విద్యా ప్రవేశ పరీక్షను ఎన్టీఏలోని కొందరు అధికారుల నిర్లక్ష్యం, నిపుణుల అత్యాస కలిసి బజార్న పడేశాయి. సిబిఐ బయటపెట్టినటువంటి ఈ షాకింగ్ విషయాలు ఎన్టీఏ సమగ్రతనే ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఆధారాలతో కఠిన శిక్ష పడేలా సిబిఐ ముందడుగులు వేస్తోంది. మరి ఈ ఘోర లీకేజీ తర్వాతైనా ఎన్టీఏ తన భద్రతా వ్యవస్థను ఏమైనా మార్చుకుంటుందా, లేక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూనే ఉంటుందా? చూడాల్సిందే. మరి ఇలాంటి మరెన్నో నేషనల్ ఎడ్యుకేషనల్ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఇన్సైడ్ స్టోరీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఈ వీడియోను నీట్ ఆశావాహులైనటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.